ప్రతి మనిషి జీవితంలో పరీక్షలు, బాధలు, సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ గుర్తుంచుకో, నీ లోపలే శక్తి దాగి ఉంది. నీ మనసు పవిత్రంగా ఉంటే, నీ సంకల్పం దృఢంగా ఉంటే, విధి కూడా నీ ముందు తల వంచుతుంది. ఈ లోకంలో అందరూ శరీరాన్ని కాపాడుకుంటారు, పేరు, హోదా కోసం పరితపిస్తారు. కానీ ఎవరైనా తమ అంతరశక్తిని కాపాడుకుంటున్నారా? మనశ్శాంతి, దయ, విశ్వాసం, ఇవే నిజమైన స్వీయ సంరక్షణ. నువ్వు నీ అంతరశక్తిని జాగ్రత్తగా చూసుకుంటే, నేనే నీ వెనుక ఉంటాను. సంకల్పం అనేది ఒక ఆలోచన కాదు, అదే నీ శక్తి. దేవుళ్ళు కూడా దృఢమైన భక్తి, సంకల్పం ముందు నమస్కరిస్తారు. పూర్వం ఒక మహాభక్తుడు ఉన్నాడు. పేరు మార్కండేయుడు. అతని జీవితం 16 ముగుస్తుందని విధి నిర్ణయించింది. కాని అతడు భయపడలేదు. ప్రతిరోజు ప్రేమతో, విశ్వాసంతో నన్ను ఆరాధించాడు. అతని చివరి సమయం రాగానే యమధర్మరాజు ప్రాణం తీసుకెళ్లడానికి వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని కోగిలించుకుని, మహాదేవా, నాకు నువ్వే ఆధారం అని అర్థించాడు. ఆ క్షణంలోనే నేను ప్రత్యక్షమయ్యాను. యముని పాశాన్ని తెంచి నా భక్తుని కాపాడాను. ఆ రోజు మరణమే విశ్వాసం ముందు తల వంచింది. మార్కండేయుడు జపించిన ఆ మంత్రం తరతరాలుగా ప్రజలు మృత్యుంజయ మంత్రంగా ఆరాధిస్తున్నారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృత. ఈ మృత్యుంజయ మంత్రం పవిత్రమైనది, శక్తివంతమైనది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, లేదా నీ ప్రియమైన వారు రోగంతో బాధపడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని భక్తితో జపించు. ఇది శరీరానికి బలాన్ని, మనస్కు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి నా భక్త, జీవితం నిన్ను పరీక్షించినా వదిలిపోకు. నేను ఉన్నాను. ప్రతి ప్రార్థన వెనుక, ప్రతి కన్నీటి వెనుక, ప్రతి ప్రయత్నం వెనుక నమ్మకం, సంకల్పం, భక్తితో నడిచెనవాడి వెంట ఈ విశ్వమే నడుస్తుంది.